హరే కృష్ణ. చాలామంది అంటూ ఉంటారు, కలియుగం అనేది దోషాలతో నిండి ఉందండి. ఎక్కడికెళ్ళినా గానీ ఈ తప్పులు, ఆ తప్పులు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆ చెడులు, ఆ వ్యసనాలు అవి కనిపించడమే కాకుండా మేము గూడా వాటికి బానిసైపోయే స్థితి వచ్చేసింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో హరినామ సంకీర్తనలు గానీ, జపాలు గానీ, నామ సంకీర్తనలు గానీ ఇవన్నీ అసలు చేయడం పాజిబులేనా? అసలు భక్తి చేయడం పాజిబులేనా? అని చాలామంది అడుగుతుంటారు. ఇదే ప్రశ్నని అర్జునుడి యొక్క మనమడు పరీక్షిత్ మహారాజు వ్యాసదేవుని యొక్క కుమారుడైనటువంటి శుకదేవ గోస్వామిని అడుగుతాడు. అప్పుడు శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి ఇలా చెప్తాడు. కలిర్దోష నిదే రాజన్ అస్తి హేకో మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. అంటే కలిర్దోష నిధే రాజన్, ఓ రాజన్, ఈ కలియుగం దోషాలతో నిండి ఉంది. దోష నిధి, ఒక దోషం రెండు దోషాలు కాదు, దోష నిధి. కలిర్ దోష నిధే రాజన్. బట్ ఇన్ని దోషాలు ఉన్నప్పటికీ కూడా అస్తి హేకో మహాన్ గుణ, ఒక మంచి మహాగుణం ఉంది. ఆ గుణం ఏంటి? కీర్తనాదేవ కృష్ణస్య, కృష్ణుడి గురించి కీర్తించడం. నామ రూప గుణ లీల, ఆయన నామాలు కానీ, రూపం గురించి కానీ, గుణాల గురించి కానీ, లీలల గురించి కానీ అలా చేయడం వల్ల కీర్తనాదేవ కృష్ణస్య ఏం జరుగుద్ది? ముక్త సంగ పరం వ్రజేత్. ప్రతి ఒక్కరిలో ముక్త సంఘం కలిసి చాంటింగ్ చేయడం వల్ల పరం వ్రజేత్, అందరూ పరంధామని తెలియవచ్చు. దిస్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ. నాకు చిన్నప్పుడు చదివిన చిన్న కథ గుర్తొస్తుందండి. ఏంటంటే, పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు చాలా నియమనిష్టలతో ఉండేవాడు. ఎంత నియమనిష్టలు అంటే, తన నియమనిష్టలకు ఎవరైనా భంగం కలిగిస్తే వాళ్ళని కూడా కసురుకొని మీరంతా వేస్ట్ అని చెప్పే విధంగా. ఒకరోజు అన్నం తింటుంటే, అన్నం వడ్డిస్తుంటే తన యొక్క భార్య అగ్నిలి చెయ్యి కొంచెం తగిలింది ప్లేట్కి. నువ్వు నా యొక్క నియమనిష్టలను అపవిత్రం చేసావు, ఇంకా నేను తీర్థయాత్రలకు వెళ్ళొస్తాను అని చెప్పి చాలా కసుగుసుకుంటూ వెళ్తాడు. ఎక్కడికి? తీర్థయాత్రలకి. అయితే ఆ తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి సమయంలో ఒకరోజు రాత్రిపూట ఒక ఇంట్లో బస చేయాల్సి వచ్చింది, ఒక ఇంట్లో ఉండాల్సి వచ్చింది. సరే, ఆవిడ రాత్రిపూట భోజనాన్ని వడ్డించని ఇచ్చి తింటాడు. తిన్న తర్వాత ఆ ఇంటి యజమానురాలు ఆయనకి ఒక ఒక్క కూడా ఇచ్చింది. అయితే ఆయన ఏం చేస్తాడు? ఆ ఒక్కని కరకరనని తింటూ ఉంటాడు. అప్పుడు ఆవిడ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఏమిటమ్మా ఆశ్చర్యంగా చూస్తున్నావు అంటే, ఏమీ లేదు స్వామీజీ, ఈ ఒక్క పలుకుని నేను, నా పిల్లలు, నా భర్త ఇంతమంది ప్రతిరోజు నములుతున్నా అది ఎవరికి పగలట్లేదు, నీకు పగిలిపోయింది ఈజీగా అని. సో దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, ఆయన ఒక్కసారి రియలైజ్ అయిపోయాడు అనమాట. అరే, ఈ ప్రపంచంలో నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలాంటి దోషాలు నేను అవాయిడ్ చేయలేను. అందుకే చెప్పింది కలిర్ దోషం ఇదే రాజు అస్తి ఏకొని మహాన్గుణ. ఇదే విధంగా గోపికలు కృష్ణుడి యొక్క విరహంతో కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ఒక మంచి పాట పాడతారు, గోపి గీత అంటారు. తవ కథామృతం తప్త జీవనం కవిభిరీదితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాతతం భువి గృణంతి భూరిదా జనా. తవ కథామృతం, ఓ కృష్ణ, నీ కథ అమృతం లాంటిది. తప్త జీవనం, చాలా దుఃఖాలు అనుభవిస్తున్నటువంటి జీవితాలకి అమృతం లాంటిది నీ కథ. కవిభిరీదితం, పెద్ద పెద్ద కవులు, పోయిట్స్, థింకర్స్ వాటి గురించి వర్ణించారు. కల్మషాపహం, కల్మషాలని నాశనం చేసేది. శ్రవణ మంగళం, వినడానికి చాలా మంగళకరమైనటువంటిది. శ్రవణ మంగళం శ్రీమదాతతం, అంటే దీని గురించి ఎవరైనా 10 మందికి చెప్తే వాళ్ళందరూ బెనిఫిట్ పొందుతారు. భువి గృణంతియే భూరిదా జన, ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు ఎవరైనా మహనీయులు ఉన్నారంటే వాళ్ళు ఎవరైతే నీ కథ గురించి గ్లోరిఫై చేసి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఇది తెలుసుకుని ఆయన తర్వాత రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటి వైపు తిరిగి దూరపడతారు. అప్పుడు ఆ ఇంటి యజమానురాలు వచ్చి, స్వామీజీ మీరు వెళ్ళాల్సిన ఇటువైపు కదా అంటే, మీరు నాకు పళ్ళు తెప్పించారండి, నాకు నిజమైనటువంటి తీర్థయక పుణ్యం ఇక్కడే వచ్చేసింది, ఇక్కడి నుంచి నా డ్యూటీ నేను చేసుకుంటా అని చెప్పి ఆయన తిరిగి ఇంటికి వెళ్తాడు. హరే కృష్ణ.